ఎంత సంపాదించినా మనీని సరిగ్గా మేనేజ్ చేయలేక సఫర్ అవుతున్నారా? అయితే వేణు కళ్యాణ్ లైఫ్ అండ్ బిజినెస్ కోచ్ కండక్ట్ చేస్తున్న హౌ టు బికమ్ ఫైనాన్షియల్లీ ఫ్రీ ఇన్ ఏ స్ట్రాటజిక్ వే వర్క్ షాప్ కి క్రింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి అటెండ్ అవ్వండి. 2020లో ఇండియాలో 320 lakhs మిడిల్ క్లాస్ పీపుల్ సడన్ గా పూర్ అయిపోయారు. రిపోర్ట్స్ ప్రకారం ఇండియా యొక్క మిడిల్ క్లాస్ ఇంకా స్ట్రిక్ట్ అయ్యి ఇంకా పూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకని అనుకుంటున్నారా? ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మిస్టేక్స్ పైన మిస్టేక్స్ చేస్తున్నారు కాబట్టి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ప్రతి పిల్లోడు ఏమవ్వాలనుకుంటాడు? డాక్టర్, ఇంజనీర్ లేదా ఎంబీఏ, అంతే కదా. కానీ ఫ్యామిలీస్ ఈ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి హెవీ ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకుంటున్నాయి. కానీ ఒక సర్వే ప్రకారం 10 years తర్వాత ఫీజులు ఎలా ఉంటుందో మీకు తెలుసా? మెడికల్ కోసం 55 lakhs, ఇంజనీరింగ్ కోసం 20 lakhs, ఎంబీఏ కోసం మినిమం 27 lakhs. ఇవి ఇండియన్ ఫీజు మాత్రమే. అబ్రాడ్ ఫీజు అయితే క్రోర్స్లో ఉంటాయంట. ఫీజెస్ పెరుగుతుంది కానీ శాలరీస్ పెరుగుతున్నాయా? కాదు కదా. మిడిల్ క్లాస్ వాళ్ళు చేసే పెద్ద మిస్టేక్ లోన్స్లోనే మొత్తం లైఫ్ స్పెండ్ చేయడం. ఈ రోజుకి మిడిల్ క్లాస్ పీపుల్ ఎంత హెవీ లోన్స్ తీసుకుంటున్నారంటే స్వయంగా ఆర్బీఐ గవర్నర్ బ్యాంక్స్ను కేర్ఫుల్గా లోన్స్ డిస్ట్రిబ్యూట్ చేయమంటున్నారంట. బేసిక్గా చెప్పాలంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఒక ట్రాప్లో చిక్కుకుంటున్నారు. అందులో నుంచి ఆ ఫ్యామిలీ బయటికి రావడానికి ఇంపాసిబుల్ అవుతుంది. ఈ వీడియోలో మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చేసే మిస్టేక్స్ ఏంటి, వాటి నుండి బయటపడడానికి సొల్యూషన్ ఏంటి, కంప్లీట్గా మీరు తెలుసుకుంటారు. ఫస్ట్ శాలరీ డిప్ నుండి స్టార్ట్ చేస్తాం. ఎకనామిక్ టైమ్స్లో పబ్లిష్ అయిన రిపోర్ట్ ప్రకారం ఫ్యూచర్లో ఎంప్లాయర్స్ వాళ్ళ ఎంప్లాయీస్కి శాలరీ హైక్ ఇవ్వరంట. మిడిల్ క్లాస్ పర్సన్ తన ఇన్కమ్ పెరగడానికి, అంటే మిడిల్ క్లాస్ పర్సన్ తన ఇన్కమ్ పెంచుకోవడానికి 2 factors పైన డిపెండ్ అయి ఉంటారు. నెంబర్ 1 వచ్చేసి శాలరీ హైక్ అండ్ నెంబర్ 2 వచ్చేసి జాబ్ స్విచ్ చేయడం ద్వారా, అంతే కదా. కానీ ఎకనామిక్ టైమ్స్ ప్రకారం పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్, అసెంచర్, విప్రో ఈ కంపెనీస్ ఎంప్లాయీస్ శాలరీస్ను హైక్ చేయడానికి నో అంటారంట. కంపెనీస్ లైక్ టెక్ మహేంద్ర, టీసీఎస్ వాళ్ళు హైక్ చేసినా కానీ ఓన్లీ 6 to 7% ఆర్ 8% మాత్రమే అంట. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్పిన దాని ప్రకారం ఈ ఇయర్ 800 కంపెనీస్లో ఇండియన్స్ ఒక యాన్యువల్ హైక్ 6 to 8% మాత్రమే అంట. అందుకే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో హైక్ కోసం వాళ్ళ జాబ్స్ని స్విచ్ చేస్తున్నారు అంటున్నారు. ఈ ఇయర్లోనే సిఎన్బిసి రిపోర్ట్ ప్రకారం ప్రతి 5లో నుండి 3 ఇండియన్స్ జాబ్ స్విచ్ చేస్తున్నారంట. ప్రాబ్లం ఏంటంటే ఈ ఆప్షన్స్ కూడా ఈజీ అవ్వకపోవచ్చు ముందు. ఎందుకంటే 2023లో జాబ్ స్విచ్ చేసిన వాళ్ళు శాలరీ హైక్ హాఫే అయిపోయిందంట. సో ఇక్కడ ఏమవుతుందంటే యాన్యువల్ ఇన్ఫ్లేషన్ శాలరీ హైక్ను నలిఫై చేస్తుంది. ఇయర్కి పెరుగుతున్న రేట్స్కి ఈ శాలరీ హైక్ ఏం సరిపోవట్లేదు. అందుకే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈ ఇన్ఫ్లేషన్ని మ్యాచ్ చేయలేకపోతున్నారు. ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఇండియన్స్ యొక్క శాలరీ హైక్ రేంజ్ కేవలం 10% మాత్రమే. కానీ ఇన్ఫ్లేషన్ రేట్ మాత్రం ప్రతి ఇయర్ 24% దాకా పెరుగుతుంది. అంటే శాలరీ హైక్ కన్నా డబుల్ అన్నమాట. ఇన్ఫ్లేషన్ని సింపుల్ వర్డ్లో చెప్పాలనంటే 20 years బ్యాక్ పెట్రోల్ కాస్ట్ వచ్చేసి 33.49 రూపీస్ ఉండేది. కానీ అదే పెట్రోల్ కాస్ట్ ఈరోజు సెంచరీ దాటుతుంది. సేమ్ అన్ని వస్తువులు ధరలు అనేది ఇలానే పెరుగుతున్నాయి. షుగర్ తీసుకుంటే 2003లో 15 రూపీస్ ఉండే ఈరోజు 41 రూపీస్కి దొరుకుతుంది. ఇలా ధరలు పెరుగుతున్నాయి కదా, దాన్నే ఇన్ఫ్లేషన్ అంటారనమాట. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఖర్చుల కోసం శాలరీస్ పైన డిపెండ్ అయ్యి ఉంటారు. ధరలు పెరగడం వల్ల పర్చేసింగ్ పవర్ కూడా తగ్గిపోతుంది. 2022లో చూసుకున్నట్టయితే మిడిల్ క్లాస్ పర్చేసింగ్ పవర్ 2.9% వరకు తగ్గిపోయింది. అంటే 1 year బ్యాక్ చూసుకుంటే ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఒక 10 kgs పిండి కొనుక్కుంటుండే. కానీ ఈరోజు ధరలు పెరగడం వల్ల ఓన్లీ 7 kgs పిండి మాత్రమే కొనుక్కోగలుగుతున్నారు. సో మోస్ట్ ఆఫ్ ద టైం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇన్ఫ్లేషన్తో ఫైట్ చేస్తూనే జీవితం గడుపుతున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్లో కూడా టైప్స్ అనేది ఉంటాయి. మనం ఫుడ్ అండ్ జనరల్ ఇన్ఫ్లేషన్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా, అది అరౌండ్ 7% అనేది ఉంటుంది. కానీ మనం మెడికల్ ఇన్ఫ్లేషన్ గురించి చూస్తే అదైతే 14% పర్ యానం రేట్తో పెరుగుతుంది. టైప్స్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం లాస్ట్ 5 yearsలో ఇండియా ఒక మెడికల్ ఎక్స్పెన్సెస్ డబుల్ అయ్యాయి. మన మిడిల్ క్లాస్ యొక్క సెకండ్ మిస్టేక్ ఏంటంటే అదే సోషల్ స్టేటస్ మెయింటైన్ చేయడము. అంటే మన ఇంట్లో మంచి బైక్, ఫోన్, టీవీ, ఫ్రిడ్జ్ లాంటివి ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎంతోమంది వీటిని శాలరీస్తో అఫోర్డ్ చేయలేరు. అందుకే లోన్ సహాయంతో తీసుకుంటున్నారు. ఈ లోన్స్ ఎంత పెరుగుతున్నాయంటే డెక్కన్ హెల్త్ రిపోర్ట్ ప్రకారం ఆర్బీఐ డేటా కోట్ చేసి మరీ చెప్పిందనమాట. కన్స్యూమర్ డ్యూరబుల్స్ కోసం ఎక్కువ మంది లోన్స్ అనేది తీసుకుంటున్నారంట. అంటే టీవీ, ఫ్రిడ్జ్, బైక్, కారు కోసం
తీసుకునే లోన్స్ 89% వరకు పెరుగుతున్నాయంట. లోన్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందని అంటారా, ఒక ట్రాప్ క్రియేట్ అవుతుంది. లైఫ్ మొత్తం లోన్ కట్టడంలోనే అయిపోతుంది. ఇంత హెవీ లోన్స్ తీసుకోవడం వల్ల ఎఫెక్ట్ ఏమవుతుందనంటే, ఎకనామిక్ టైమ్స్ ప్రకారము 15% ఆఫ్ మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర ఈఎంఐసే ఇన్కంలో 50% కన్నా ఎక్కువ ఉన్నాయి. అర్థం కాలేదా? ఈఎంఐస్ ఏవైతే ఉంటాయి కదా, మనం ఏదైతే సంపాదిస్తాం కదా, అందులోకి 50% ఇన్కమ్ ఈఎంఐసే ఉన్నాయంట. సింపుల్గా చెప్పాలంటే ఒక పర్సన్ 10,000 రూపీస్ సంపాదిస్తున్నాడు అని అనుకోండి, అందులో నుంచి 6,000 రూపీస్ ఈఎంఐకే పోతుంది, లేదంటే 5,000 రూపీస్ ఈఎంఐకే పోతుంది. మిగతా ఖర్చులు ఎట్లా తీస్తారు? నెసెసిటీస్ దేస్ కోసం. సేవింగ్స్ ఎక్కడ అవుతున్నాయి మీరే ఒకసారి ఆలోచించండి. ఇది చూసి ఆర్బీఐ గవర్నర్ శక్తికంఠ దాస్ కన్సర్న్డ్ అయ్యి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్కు కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కోసం అన్నెసెసరీ లోన్స్ ఇవ్వడాన్ని తప్పుపట్టారు. వీటిని అన్నెసెసరీ లోన్స్ అనొచ్చు. లైక్ మీ దగ్గర హైఫై కారు, హైఫై బైక్స్ లేకుంటే నడుస్తుంది, కానీ ఎడ్యుకేషన్ గురించి ఏంటి? పిల్లలని ప్రైవేట్ స్కూల్కి పంపాలనేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యొక్క డ్రీమ్. స్పెషల్లీ డాక్టర్, ఇంజనీర్ లాంటి మంచి జాబ్స్ ఉండాలని ఆల్వేస్ చూస్తుంటారు ప్రతి ఒక్క తల్లిదండ్రులు. ఈరోజు కూడా ఈ కోర్సెస్కి మినిమం ఫీజు అనేది 8 to 10 lakhs దాకా ఉంది. మరి దానికోసం చాలా పేరెంట్స్ లోన్స్ అనేది తీసుకుంటారు. కానీ ద హిందూ వాళ్ళ రిపోర్ట్స్ ప్రకారం కోవిడ్ పాండమిక్ తర్వాత మిడిల్ క్లాస్ వాళ్ళ ఎడ్యుకేషన్ లోన్స్ 4 times పెరిగాయి. అంటే ఇన్ఫ్లేషన్ ఎడ్యుకేషన్ సెక్టర్లో కూడా పెరిగిందన్నమాట. ఈరోజు ప్రైజెస్ ఇలా ఉంటే ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నాయో ఒకసారి మీరు ఆలోచించండి. ఒక రిపోర్ట్ ప్రకారం ఒకవేళ ఒక పేరెంట్ పిల్లలని డాక్టర్, ఇంజనీర్ లేదా ఎంబీఏ ఇండియా ఆర్ అబ్రాడ్లో చదివించాలంటే ఫీజు ఎంత ఉంటాయో ఇంట్రడక్షన్లో చెప్పినదంతా కూడా మీకు గుర్తే ఉండొచ్చు. ఇక్కడ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, ఇంత లోన్ తీసుకున్నా కూడా మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఇంత ఎడ్యుకేషన్ తీసుకున్నా కూడా ప్రాక్టికల్ స్కిల్స్ డెవలప్ అవుతున్నాయా? కాదు కదా. మరి జాబ్ ఎలా వస్తుంది? ఈరోజు 80% ఆఫ్ ఇండియన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ దగ్గర జాబ్స్ లేవు. ఎందుకంటే వాళ్ళ దగ్గర స్కిల్స్ లేవు కాబట్టి. మొత్తం యూత్ గురించి చూస్తే 10% ఆఫ్ యూత్ అన్ఎంప్లాయిడ్గా ఉన్నారు ఈరోజు మార్కెట్లో. 10 yearsలో ఈ రేటు డబుల్ అవుతుంది తప్ప తగ్గేది అనేది ఉండదు. సిచ్యువేషన్ ఇలానే ఉంటే నెక్స్ట్ 10 yearsలో ఈ రేట్ 20% అవ్వచ్చు. ఇప్పుడు చెప్పండి, ఒక ఫ్యామిలీ ఎక్కువ లోన్ తీసుకొని పిల్లలను చదివించి డిగ్రీ ఇప్పించినా కూడా మార్కెట్లో వాళ్ళకి జాబ్ దొరకడం అనేది చాలా కష్టం. ఒకవేళ జాబ్ దొరికినా సరే సగం కంటే మొత్తం శాలరీ లోన్స్కి అనేది పోతుంది. అందుకే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇది ఒక పెద్ద ట్రాప్ లాగా అనేది మారిపోయింది. నేను మీకు మొత్తం ప్రాబ్లం చెప్పాను, కానీ ఇండియాలో మొత్తం రాంగే అవుతుందని నేను చెప్పలేను. మన కంట్రీలో ఉన్న మిడిల్ క్లాస్ ఫ్యూచర్ బ్రైట్గా కూడా అవ్వచ్చు. హోప్ అయితే ఉంది. డిలైట్ వాళ్ళు రిపోర్ట్ ప్రకారం నెక్స్ట్ 5 to 10 yearsలో మిడిల్ క్లాస్ పాపులేషన్ డబుల్ అవుతుందంట. దీనికి ఒకే రీజన్ పాపులేషన్ గ్రోత్ అని చెప్తున్నారనమాట. ఈ వీక్నెస్ను ఇండియా స్ట్రెంగ్త్గా మార్చితే అప్పుడు సిచ్యువేషన్ ఇలా ఉంటుంది. ఇండియాలో 20% ఉమెన్ మాత్రమే లేబర్ ఫోర్స్లో ఉన్నారు. డిహెచ్ వాళ్ళ రిపోర్ట్ ప్రకారం మిగతా ఉమెన్ కూడా లేబర్ ఫోర్స్లో జాయిన్ అయితే జీడిపికి 1 trillion వరకు బూస్ట్ దొరుకుతుంది. మన పర్ క్యాపిటల్ కూడా పెరుగుతుంది. ఇండియన్ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఇండియా సేవర్స్ కంట్రీ మాత్రమే, కానీ ఇన్వెస్టర్స్ కంట్రీ కాదు. సొల్యూషన్ ఏంటంటే, ఫైనాన్షియల్లీ మనం చాలా ఎడ్యుకేట్ అవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ని ఎవాల్యుయేట్ చేయాలి. ఏ వస్తువులు ఈఎంఐలో కొనాలి అని ప్రయారిటీ ప్రకారం అది ఇంపార్టెంట్ అయితే హయ్యర్ డౌన్ పేమెంట్ చేసి ఇంట్రెస్ట్ తక్కువ అయ్యేలా చూసుకోండి. ఈఎంఐలో కొనే బదులు ఆ సేమ్ అమౌంట్ని మోస్ట్లీ సేవ్ చేసి ఆ ఐటెంని కొనండి. సడన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ వస్తే మీ సేవింగ్ పైన ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి ముందుగానే మీకు మీ ఫ్యామిలీస్కి హెల్త్ ఇన్సూరెన్స్ లేదంటే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ముందుగా తీసుకుంటే చాలాసార్లు మీ సేవింగ్స్ అనేది సేవ్ అవుతాయి. ఇంకా మీరు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ పైన అంటే మనీ మేనేజ్మెంట్ పైన ఇంకా ఎక్కువ మీరు నేర్చుకోవాలనుకుంటే, అసలు మనీ మేనేజ్మెంట్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి అనేది భూమి పైన అవసరం. ఎందుకంటే ఏ స్కూల్స్లో ఏ కాలేజెస్లో ఈ మనీ మేనేజ్మెంట్ గురించి నేర్పించారు కాబట్టి చాలామంది ఈరోజు మిడిల్ క్లాస్ లాగానే ఉండిపోతున్నారు. అందుకోసం నేను ఒక గోల్ తీసుకున్నాను, ఒక మిషన్ తీసుకున్నాను. మినిమం టు మినిమం నెక్స్ట్ 5 yearsలో ఒక 10,000 పైగా జనాలని ఫైనాన్షియల్గా ఫ్రీ చేయాలనుకుంటున్నాను.
ఎందుకంటే నేను అలాంటి నాలెడ్జ్ అనేది గురువుల దగ్గర పొందాను. అదే నాలెడ్జ్ నేను కూడా మీకు ఇవ్వాలనుకుంటున్నాను. మరి మీరు ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? మీరు కూడా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి నేర్చుకోవాలనుకుంటే, మనీ మేనేజ్మెంట్ గురించి నేర్చుకోవాలనుకుంటే, మనీ పట్ల ఏం అపోహలు ఉన్నాయి, మనీ పట్ల ఏం మిస్టేక్స్ చేస్తున్నామో ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే, ఫైనాన్షియల్గా ఫ్రీ అవ్వాలనుకుంటే, దానికోసం వెరీ సూన్ ఐఎమ్ గోయింగ్ టు కండక్ట్ హౌ టు బికమ్ ఫైనాన్షియల్లీ ప్రోగ్రామ్ అనేది ఒక మంచి 90 minutes ప్రోగ్రామ్, 2 hours ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాను. దాని వివరాలన్నీ కూడా ఇంకా మీరు ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి తొందరగా మీ సీట్ అనేది రిజిస్టర్ చేసుకోండి. అండ్ చాలామంది ఎవరైతే ఈరోజు మిడిల్ క్లాస్ ట్రాప్లో ఉన్నారో, చాలామంది ఏదైతే లోన్స్ తీసుకొని ఈఎంఐస్ తీసుకొని వాళ్ళ జీవితాలు అనేది రివైజ్ చేసుకుంటున్నారో, వాళ్ళందరూ కూడా ఈ వీడియో అనేది దయచేసి మీరు షేర్ అనేది చేసి నా మిషన్ కూడా మీరు హెల్ప్ చేయండి. మీరు ఎప్పుడైతే నా మిషన్కి హెల్ప్ చేస్తారో, మీరు ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ గురించి మీరు కూడా ఆలోచిస్తారో, ఆ భగవంతుడు కూడా మీకు బ్లెస్సింగ్స్ ఇచ్చి మీకు గ్రో అయ్యేటట్టు చూస్తాడు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేను మీ వేణు కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.